యేసు ప్రభుల వారు శిలువలో పలికిన ఐదవ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఎంతో వేదనతో, హింసతో ఆయన శరీర రీతిగా నలగగొట్టబడి, విరగొట్టబడే స్థితిలో వేదనతో పలికిన మాట, నేను దప్పిగొనుచున్నాననే మాట. అయితే యేసు ప్రభుల వారి యొక్క దప్పిక ఏమైనదంటే, నీవు నేను రక్షింపబడడం. ఒక ఆత్మ రక్షింపబడడం ద్వారా ఆయన యొక్క దాహంను తీర్చిన వారిగా ఉంటాం మనం. ఈ యొక్క వాక్యం వింటున్న మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడనట్టయితే ఆయన దప్పికను తీర్చడానికి నిజమైన మారు మనస్సు అనుభవంతో రక్షింపబడండి. తద్వారా యేసు ప్రభుల వారి యొక్క దాహం తీర్చేవారిగా మీరుంటారు. సమరయ స్త్రీతో యేసు ప్రభుల వారు సంభాషించినప్పుడు ఆమెకి తెలియని ఆ నిత్య జీవాన్నిచ్చే జీవజలం గురించి ఆయన మాట్లాడి ఆమె దాహం తీర్చడం జరిగింది. ఆ తర్వాత సమరయ స్త్రీ ద్వారా తన యొక్క ఊరి ప్రజలంతా కూడా వారి యొక్క దాహం తీర్చుకున్నారు. అనగా వారంతా కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు యొక్క దాహం తీర్చేవారిగా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నిజమైన రక్షణ అనుభవాలకి నడిపించబడదాం. అటువంటి గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించును గాక.